యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19వ తేదీ అర్ధరాత్రి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ నుంచి అప్డేట్ రానున్న సంగతి విదితమే. అయితే తారక్ బర్త్డే కానుకగా రానున్న గ్లిమ్స్ లో సినిమాలోని కీలకమైన విజువల్స్ లేదా కథను ఎక్కువగా బయటపెట్టకుండా కేవలం తారక్ రగ్గుడ్ లుక్, సినిమా యొక్క మూల కాన్సెప్ట్ ను మాత్రమే హైలైట్ చేయనున్నారట. గతంలో ప్రభాస్ సలార్ సినిమా కోసం ఎలాంటి వ్యూహాన్నైతే అనుసరించారో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు కూడా ప్రశాంత్ నీల్ అదే ఫార్ములాను రిపీట్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లడంలో నీల్ శైలి చాలా భిన్నంగా ఉంటుంది. సలార్ టీజర్ లో డైనోసార్ అనే ఒక్క పదంతో దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించారో మనకు తెలిసిందే. ఇప్పుడు తారక్ సినిమా కోసం అంతకు మించిన పవర్ఫుల్ డైలాగ్స్, ఎలివేషన్ లైన్స్ ను నీల్ సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ అప్డేట్ వినడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ దీని వెనుక అంతే స్థాయి బాధ్యత, ఒత్తిడి కూడా ఉన్నాయనే విషయాన్ని దర్శకుడు, హీరో ఇద్దరూ గుర్తుంచుకోవాలని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ నుంచి గతేడాది వచ్చిన వార్ 2 చిత్రానికి సంబంధించిన కొన్ని పరిణామాలు అభిమానులను కాస్త నిరాశకు గురి చేశాయి. ఆ అసంతృప్తి నుంచి ఫ్యాన్స్ పూర్తిగా బయటపడాలంటే వారికిప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక్క సంజీవని ప్రశాంత్ నీల్ మాత్రమే. అందుకే ఈ సినిమా టీజర్ కేవలం బాగుంది అనిపిస్తే సరిపోదు, ఎక్స్ట్రాడినరీ అనే రేంజ్ లో ఉండి తీరాలి. ఇండస్ట్రీ లోపలి టాక్ ప్రకారం ఈ గ్లిమ్స్ విజువల్స్ చాలా అద్భుతంగా వచ్చాయని, వేరే పాత్రలను చూపించకుండా కేవలం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ పైనే నీల్ పూర్తిగా ఫోకస్ పెట్టారని సమాచారం. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడో చూపించడానికి ఈ చిన్న శాంపిల్ ఒక బలమైన పునాది కానుంది. అభిమానులు మరీ విపరీతమైన ఊహల్లో మునిగిపోకుండా సినిమా మూడ్ ఎలా ఉండబోతుందో క్లియర్ కట్ హింట్ ఇవ్వడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అయితే ఈ క్రేజీ అప్డేట్ కు సరిగ్గా ఒక్కరోజు ముందే పెద్ది సినిమా ట్రైలర్ కూడా విడుదల కానుంది. ఒకవేళ ఆ ట్రైలర్ కనుక ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటే సోషల్ మీడియా అంతా పెద్ది హ్యాంగ్ ఓవర్ లోనే మునిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ హడావుడిని తలదన్ని తన వైపు తిప్పుకునేలా ప్రశాంత్ నీల్ కట్ ఉండడం చాలా ముఖ్యం. నిజానికి సగం షూటింగ్ కూడా పూర్తిగాని ఒక కొత్త సినిమాను విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమా ట్రైలర్ తో పోల్చడం సాంకేతికంగా కరెక్ట్ కాదని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ నేటి ఆన్లైన్ జనాలకు, ట్రోలర్లకు ఇలాంటి పట్టింపులు ఏమాత్రం ఉండవు. క్షణాల్లో కంపారిజన్లు మొదలుపెట్టి సోషల్ మీడియాలో రచ్చలేపుతారు. అందువల్ల ఈ పోలికల తడాకాను తట్టుకుని నిలబడాలంటే ఎన్టీఆర్ టీజర్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిందే. ఏదేమైనా ఆ 2 రోజుల పాటు ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి అన్ని సామాజిక మాధ్యమాల్లో మునుపెన్నడూ చూడని ఒక పెద్ద హంగామా, ఫ్యాన్ వార్స్ చూడబోతున్నామనేది మాత్రం అక్షర సత్యం.